నోరూరించే నెత్తళ్ళ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అది మన విలేజ్ స్టైల్‌లో. ముందుగా వచ్చేసి ఒక పాన్ తీసుకొని, పాన్‌లో ఈ నెత్తలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆప్షన్ ఉంటే చాలామంది పొయ్యిల మీద కాల్చుకుంటారు. కాల్చుకుంటే ఇంకా బావుంటుంది. ఆ ఆప్షన్ లేని వాళ్ళు ఈ విధంగా పాన్ మీద పెట్టి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కరకరలాడేంతలాగా వేగిన తర్వాత ఒక బౌల్‌లో తీసుకోవాలి. చూస్తున్నారుగా, తీసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 2, 3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. బాగా శుభ్రం చేసుకొని వీటిని ఒక బౌల్‌లో తీసుకోవాలి. సో, ఇది విలేజ్ స్టైల్‌లో వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా మనకి చాలా నచ్చుతుంది. సో, బౌల్‌లో తీసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం ఏసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా స్మాష్ చేసుకోవాలి. 5 మినిట్స్ బాగా స్మాష్ చేసి నానబెట్టుకొని ఈ విధంగా తీసుకోవాలి. సో, రైస్‌తో కలుపుకొని తింటే చాలా బావుంటుంది. మీరు ట్రై చేసేయండి.